హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుజని. ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ మెంతం కూర ఆలుగడ్డ వేసి నేను ఈ మూడు యాడ్ చేసి కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టినాను. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము కర్రీకి తగ్గట్టుగా. గోకరకాయ కదా, కొంచెము ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసినాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను నార్మల్వి 2 సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవే యాడ్ చేస్తాను. నార్మల్ సైజ్, ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే చూడండి ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అయినాయో, రెడ్డిష్ కలర్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు మనము గోకరకాయ, ఆలుగడ్డ, మెంతం కూర నేను ఆల్రెడీ కట్ చేసి క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే మనము యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మెంతం కూర కూడా ఇప్పుడే వేసుకోండి. ఎందుకు అని అంటే కొంచెం అందులో కూడా కొంచెం పసరగా ఉంటుంది కదా, కొంచెం చేదుగా. ఇది అనేది ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సో మనకు అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఏర్పడదు, ఓకేనా. గోకరకాయ, ఆలుగడ్డ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇది ఒక 5 మినిట్స్ మనం ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే గోకరకాయలో ఉన్న పసరు, మళ్ళా ఇంకా మెంతం కూర వేసుకున్నాం కదా, అది అనేది మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు ఏర్పడదు. సో అందుకనేసి నేనైతే 5 అన్న 10 మినిట్స్ అన్న ఇట్లా మంచిగా మాడకుండా ఫ్రై అయితే చేసుకోవాలి, ఓకేనా. అందులో ఉన్న వాటర్ అనేది ఇంకేదాకా మనము ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఆలుగడ్డ, గోకరకాయ చూడండి ఎట్లా మంచిగా ఫ్రై అయితే అయ్యిందో ఆయిల్లో. ఒకసారి ఇట్లా కలుపుకుందాము. మాడకుండా ఫ్లేమ్ అనేది మీడియం పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే చూడండి గోకరకాయలు కొంచెము మెత్తపడ్డాయి, ఓకేనా. ఆలుగడ్డ కూడా కొంచెం రెడ్డిష్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను 2 స్మాల్ సైజు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యేదాకా మనము ఆయిల్లోనే ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. టమాటా కూడా మంచిగా ఇందులోనే ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మళ్ళీ మనము ఆయిల్లోనే ఇట్లా ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు గోకరకాయ, టమాటా చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయిందో. ఒకసారి మనము అంతా కలుపుకుందాము. చూడండి ఆయిల్లోనే మంచిగా గోకరకాయ, టమాటా, ఆలుగడ్డ 70% అయితే మంచిగా ఇట్లా కుక్ అయిపోయింది. చూడండి ఉడికిపోయింది, చూడండి గోకరకాయ, టమాటా, ఆలుగడ్డ, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, తర్వాత సాల్ట్ మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను మా కర్రీకి తగ్గట్టుగా 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి, ఓకేనా. నేను ఇది చిన్న స్పూను, దీంతో 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను.
కొబ్బరి పొడి గోకరకాయలో వేసి వండితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. కారం, నేను కారము 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనము ఆయిల్లో అయితే ఈ స్పైసెస్ అనేది అన్నీ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మనము ఆయిల్లో అయితే ఇవన్నీ వేపుకుందాము. ఆ తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గోకరకాయ, ఆలుగడ్డ, టమాటా స్పైసెస్ అనేవి ఇట్లా కలుపుకున్నాం కదా, కలుపుకొని ఇట్లా ఫ్రై అయితే చేసుకుంటున్నాం కదా. ఒకసారి మిక్స్ చేసుకుందాము మంచిగా. చూడండి ఇట్లా ఆయిల్ అయితే ఎంత మంచిగా పైకి, చూడండి ఇట్లా ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలిందో. ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కర్రీ అయితే ఆయిల్లోనే ఉడికిపోయింది. కాకపోతే ఇంకా కొంచెం ఆలుగడ్డలు మెత్తపడాలి. సో అందుకనేసి నేను వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. అండ్ మనకు ఇది రైస్లోకి కదా, సో అందుకని కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా, అందుకనేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది గోకరకాయ ఆలుగడ్డ చపాతీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, సో రైస్లోకి అయితే కావాలి. ఓకేనా, అందుకే నేను వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకుందాం. చూడండి వాటర్ పోసి నేను కంప్లీట్గా ఇట్లా ఉడికించినాను. ఒకసారి మనము చెక్ చేద్దాము. చెక్ చేసే కన్నా ముందు చూడండి ఆయిల్ అయితే ఇట్లా మంచిగా ఇట్లా పైకి తేలింది. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే. ఓకేనా, ఒకసారి చెక్ చేస్తున్నాను. ఆలుగడ్డ ఉడికిపోయింది, గోకరకాయ కూడా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి కర్రీ అయితే ఎంత మంచిగా, గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.